విశాఖలో డేటా సెంటర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. చాలా చర్చ నడుస్తోంది. తటస్థులు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విశ్లేషకులు కావచ్చు, కొందరు మేధావులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేటా సెంటర్ను వ్యతిరేకిస్తోంది అన్న లైన్ నిజమేనన్న అభిప్రాయానికి వాళ్ళు లోనవుతున్నారు. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ అన్నది ఏంటి అన్నది జనంలోనికి వెళ్ళకపోవడం కావచ్చు, లేకుంటే సరిగా ఫాలో కాకపోవడం వల్ల కావచ్చు. ఈ డేటా సెంటర్ వచ్చిన తర్వాత, వ్యవహారం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీని ఇంపాక్ట్ ఏంటి, దీని ప్రభావం ఏంటి అనే దానిపైన కూడా చర్చ నడిచింది. సరే, డేటా సెంటర్లు వస్తే పర్యావరణానికి ఇబ్బంది ఉంటుంది, వాటర్ ఇబ్బంది ఉంటుంది, విద్యుత్ ఎక్కువగా అవసరం ఉంటుంది, దీని మీద అయితే చర్చ నడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా ఈ డిబేట్ను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వేసేసింది. అంత వైసీపీ వల్ల ఈ డిబేట్ నడిపిస్తున్నారు అన్నట్టుగా. ఇక కొందరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది, లైన్ తప్పు అని కూడా వాదించే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆ పని చేయలేదు. ఇది అక్టోబర్ 17వ తేదీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంట్. అందులో ఆయన స్వయంగా చెప్పారు 17వ తేదీ. చాలా మంది ఏమంటున్నారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి మీడియా సమావేశం పెట్టే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేటా సెంటర్ను వ్యతిరేకిస్తూ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి యూటర్న్లో తీసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంది అని రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే మీడియా బలం లేకపోవడం వల్ల ఇవన్నీ ఇంపాక్ట్, ఈ ప్రభావాలన్నీ ఉంటున్నాయన్నది అర్థమవుతోంది. అక్టోబర్ 17వ తేదీ గుడివాడ అమర్నాథ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెబుతారని భావించాను, కానీ ఆ డేటా సెంటర్ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిని స్వాగతిస్తున్నట్టు తొలి రోజే వైఎస్ఆర్సీపీ చెప్పింది. అయితే గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారని, ఎంత రెవెన్యూ వస్తుంది అని మాత్రమే అడిగాం, అందులో తప్పేముందని చెప్పారు. అంటే చాలా క్లియర్గా 17వ తేదీనే చెప్పేశారు, మేము తొలి రోజు నుంచి ఈ డేటా సెంటర్ని స్వాగతిస్తున్నాం, మేము కేవలం అడుగుతూ ఉన్నది 87,000 కోట్ల రూపాయలు విలువై 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నప్పుడు ఉద్యోగాల గురించి కూడా మీరు అడగాలి కదా కంపెనీలు అని మాత్రమే చెప్తున్నామని చాలా క్లియర్గా చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ అన్నది ఉద్యోగాలు వచ్చేలాగా చూడండి అని ఉంది, కానీ ఎక్కడా కూడా మేము డేటా సెంటర్ను వ్యతిరేకిస్తున్నామనితే ఎక్కడా చెప్పలేదు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒక అనివార్యతకు లోనైంది. ఇప్పుడు ఆ డేటా సెంటర్లో ఆదాని భాగస్వామ్యం ఉంది అని అంగీకరిస్తోంది. ఇలా అంగీకరించడానికి కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక లేఖ విడుదల చేశారు. అదేంటి అంటే, అక్టోబర్ 14వ తేదీన ఈ ఒప్పందం జరిగింది ఈ డేటా సెంటర్కి సంబంధించి. కానీ అక్టోబర్ 4వ తేదీనే, అంటే 10 రోజుల ముందే గూగుల్ సంస్థ అలెగ్జాండర్ స్మిత్ అనే ఆయన, గూగుల్ ప్రతినిధి, రాష్ట్ర ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్కు ఒక లేఖ రాశారు. అందులో చాలా క్లియర్గా చెప్పారు, మేము గూగుల్ ఆదాని కలిసి డేటా సెంటర్ని నిర్మించబోతున్నాయి, డేటా సెంటర్ని నిర్మించేది ఆదాని, కాబట్టి మీరు ఇస్తామంటున్న భూములన్నీ ఆదానికి ఇవ్వండి అని స్వయంగా లేఖ రాశారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే గూగుల్ డేటా సెంటర్లో ఆదాని పాత్ర చాలా కీలకమైనది, నిర్మిస్తున్నదే ఆదాని అన్నది క్లియర్గా అర్థమైపోయింది. అంటే 10 రోజుల ముందే గూగుల్ నుండి ఒక కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఇందులో ఆదాని కూడా భాగస్వామి అయి ఉంది, భూములు ఆయనకి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దురుద్దేశాలు లేకపోతే ఆదానిని కూడా ఆహ్వానించి ఉండాల్సింది. ఎందుకంటే ఆదాని అన్నది అల్లాటప్ప కంపెనీ కాదు, దేశంలోనే అతి పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు సగర్వంగా ఆహ్వానించి ఉండాలి. ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే, క్రెడిట్ మొత్తం మనమే తీసేసుకోవాలి అన్న దురుద్దేశాలు లేకుంటే ఆదానిని ఆహ్వానించేవారు. కానీ ఆహ్వానించలేదంటే కారణం ఏంటి? ఇన్వాల్వ్ అయినారని గూగుల్ వాళ్ళు నిర్ధారించిన తర్వాత కూడా ఆదానిని ఆహ్వానించలేదంటే కారణం ఏంటి? ఆదాని వచ్చి అక్కడ నిలబడితే ఇక మొత్తం క్రెడిట్ అన్నది మొత్తం ఆదానికి వెళ్ళిపోతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఇక్కడ గూగుల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదాని అనుకుంది. ఇప్పుడు దాంట్లో కొనసాగింపులో భాగంగా గూగుల్తో కలిసి మరింత పెద్దగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్న ఒక నిర్ధారణకు ప్రజలంతా వచ్చేస్తారు, క్రెడిట్ మనకు రాదన్న ఉద్దేశంతో ఆదానిని కూడా పక్కన పెట్టేశారు. అంతకుమించి కారణమే లేదు. ఎందుకంటే ఒక విధంగా అవమానించడం కూడా ఆదానిని, అవమానించైనా సరే మన క్రెడిట్ లాగేసుకోవాలి అన్న పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఇక ముందు గూగుల్ వాళ్ళే లేఖ రాశారు, ఆదానికి భూములు ఇవ్వండి, వాళ్ళు డేటా సెంటర్ నిర్మిస్తారు అని. మరి ఆ భూములు ఎవరి పేరు మీద ఇస్తారు? జీవో అయితే విడుదల చేయాల్సి ఉంటుంది, ఎవరికి కేటాయిస్తున్నది. అప్పుడైనా ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంత ఫెయిర్గా ఉంటే ఈ పాటికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉండేది, ఇదిగో దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఉండేది. సరే, డేటా సెంటర్ని నిర్మించేది ఈ కంపెనీ, డేటాను స్టోర్ చేసుకునేది ఈ కంపెనీ, సముద్ర మార్గంలో కేబుల్ వేసేది ఈ కంపెనీ అని చెప్పి ఉండేవాళ్ళు. అలా చెబితే ఈ ఆదాని గురించి, భారతీ ఎయిర్టెల్ గురించి అన్ని అంగీకరించాల్సి ఉంటుంది కాబట్టి చెప్పడం లేదు రాష్ట్ర ప్రభుత్వం, దాస్తోంది. మాజీ మంత్రి కన్నబాబు గారు ఒక కీలకమైన పాయింట్ని ప్రస్తావించారు. నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టు గూగుల్ డేటా సెంటర్ వల్ల 1,88,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటే
దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే పెట్టుకునే వాళ్ళు. అలా చేయలేదంటేనే ఇక్కడ ఉద్యోగాలు పెద్దగా రావన్నది అర్థమవుతుందని చెప్పారు. ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ కానే కాదు. డేటా సెంటర్ని విశాఖలో పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ కానే కాకపోవచ్చు. ఎందుకంటే అదాని అక్కడ ఆల్రెడీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి విశాఖలోని ఎప్పటింటే ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు గూగుల్తో కలిసింది. ఈ గూగుల్కి అదానికి మధ్య 2022 నుంచి నోయిడా డేటా సెంటర్ కేంద్రంగానే భాగస్వామ్యం ఉంది. అంటే అదాని గూగుల్ కలిసి ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. విశాఖ సముద్ర తీరాన ఉంది. సీ కేబుల్కి సముద్రం తీరానే ఉండాలి కాబట్టి విశాఖనే అనువైన ప్రాంతం. సుందర్ పిచై చెప్పారు, నేను చిన్నప్పుడే విశాఖపట్నానికి ట్రైన్లో వెళ్ళాను, చాలా చూసేవాడిని, చాలా అందమైన నగరం, అద్భుతమైన నగరం అని. అంటే ఆయన కూడా విశాఖపట్నం వైపు మొగ్గు చూపారు. దీని మొత్తం ఎపిసోడ్లో ఎక్కడా కూడా మేము చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని చెప్పడం లేదు. సుందర్ పిచై గారే చెప్తున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఈ వ్యవహారం పైన మేము మాట్లాడాం, ముందుకెళ్ళామని. ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పెద్దల ట్వీట్లో కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ గారి వల్ల ఇదంతా జరిగిందని ఎక్కడ రాయడం లేదు. దీంట్లో క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అత్యధిక శాతం అదానికి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది, కృతజ్ఞతాపూర్వకంగా గూగుల్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా రెడీ అవ్వడానికి వైఎస్ఆర్సీపీ హయాంలోనే బీజం పడింది కాబట్టి గత ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు, నాకు వద్దు అనుకుంటే నారా లోకేష్ గారికి క్రెడిట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మొత్తం ఎపిసోడ్లో గమనిస్తే నిశ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం, నారా లోకేష్ గారి ప్రమేయం లేదు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్నది అదాని గారి ఛాయిస్, గూగుల్ వాళ్ళ ఛాయిస్, కేంద్ర ప్రభుత్వ ఛాయిస్. ఆ ఛాయిస్ని కాదనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఉంటే మేమే ఛాయిస్ని ఎంపిక చేసుకుంటామనే పరిస్థితి ఉంటే అమరావతిలోనే పెట్టి ఉండేవాళ్ళేమో. నిన్న జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశంలో అక్టోబర్ 4న గూగుల్ ప్రతినిధి ఏపీ ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్కి రాసిన లేఖనిగిన బయట పెట్టి ఉండకపోయి ఉంటే ఇప్పటికీ కూడా అదానికే సంబంధం అనే వాదించి ఉండేవారు. కానీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. గూగుల్ వాళ్ళే ధృవీకరించారు, అదాని నిర్మించబోతోంది డేటా సెంటర్ని, మీరు అక్కడ భూములన్నీ కేటాయించండి అదాని గ్రూప్ అని. దాన్ని బట్టే ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి ఒక అనివార్య పరిస్థితుల్లో అదాని ఉంది అన్నది ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అంగీకరించడమే కాకుండా మళ్ళీ ఈ అదాని డేటా సెంటర్కి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే భూములు ఇచ్చారంటూ మళ్ళీ ఇంకో కొత్త ప్రతిపాదన తెచ్చారు, కొత్తగా ప్రచారం చేస్తున్నారు. కానీ మళ్ళా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే ప్రచారం చేసింది ఏంది, భూములన్నీ అదానికి దోచిపెడుతున్నారు, డేటా సెంటర్ పేరుతో ఒక కొండనే రాసి చేస్తున్నారు అటు మళ్ళీ వీళ్ళే ప్రచారం చేశారు. మళ్ళీ ఈ రోజు మాత్రం లేదు, మేమే అదానికి కూడా, అదాని డేటా సెంటర్ కూడా చంద్రబాబు నాయుడు గారే మూలం అని మళ్ళీ ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే ఒకలా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఒకేలా, ఒకే అంశం మీద, ఒకే కంపెనీ మీద వీళ్ళ విధానాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు మాత్రం అసలు క్రెడిట్ అదానికి ఇవ్వకూడదు, మొత్తం ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించారు. కానీ నిజం అనేది బయటకు వచ్చేసింది. గూగుల్ రాసిన లేఖలోనే 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పుడు అదాని పేరును మీరు ఎందుకు చెప్పలేదు, కేవలం క్రెడిట్ కోసం మరి ఇలా చేయాలా అన్న ప్రశ్న మరీ ఉధృతంగా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ పేజ్లో అధికార పార్టీ మరో ఎదురుదాడు కూడా చేయొచ్చు. మేము కావాలని అదాని పేరు ప్రస్తావించలేదు, రాష్ట్రానికి మంచి జరగాలి, మంచి ఇమేజ్ రావాలన్న ఉద్దేశంతోనే అదాని పేరు చెప్పలేదు. అదాని పేరు చెప్తే అంత ఇమేజ్ రాదు, అదే కేవలం గూగుల్ డేటా సెంటర్ అంటే మంచి ఇమేజ్ వస్తుందన్న ఉద్దేశంతోనే మేము అదాని పేరు చెప్పలేదు, కానీ మొత్తం చెడగొట్టేస్తున్నారని మళ్ళీ ఇలా కూడా అటాక్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది.